సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడంతో శంషాబాద్లో సమరాలు నిర్వహించారు దళిత సంఘాల నాయకులు. 30 ఏళ్ల దళితుల కల నెరవేర్చిన సుప్రీంకోర్టుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శంషాబాద్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు దళిత సంఘాల నాయకులు. విజయం సాధించిన రోజు ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిలకందరికీ ధర్మాసనం జడ్జిలకందరికీ పేరు పేరున మా ఉద్యమ అభినందన తెలియజేస్తున్నాం, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ అవకాశం మాకు ప్రజలందరూ మాకు సపోర్ట్ చేసి ఈ విజయాన్ని అందించినందుకు ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేసినాం. ఇది మాదిగల విజయంగా భావించుకుంటున్నాం. గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో సుదీర్ఘమైన పోరాటం చేసి విజయం సాధించినాము. ఎంతో మంది అమరులు మాదిగ మృతులైనరు, అమరులైనరు. వారి కోరిక మేరకు మేము విజయం సాధించాము. ఇది సుప్రీంకోర్టు విజయము, మాదిగల ధర్మ విజయం అని చెప్పేసి మేము తెలియజేస్తూ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ గురించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు గాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు 5 మందికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలంటే చట్టం తీసుకురావాలి. చట్టం తీసుకొస్తేనే అది అంతటా ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రతి మాదిగ బిడ్డకు ప్రతి దళిత బిడ్డకు న్యాయం జరుగుతుంది. అది తేకుంటే ఇంకా కొన్ని రోజులైనా కూడా న్యాయం జరగదు.